ఎప్పుడెప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న యువత. అసెంబ్లీలో వైసీపీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసనసభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా ఉంటే వాటిని ఈ సమావేశాల్లో పాస్ చేసే అవకాశం ఉంటుంది. అసలు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి? అధికార కూటమి సంగతి సరే, ప్రతిపక్షం మాట ఏమిటి? ఇలా చాలా ప్రశ్నల చుట్టూ రాష్ట్ర ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైసీపీకి ప్రజలు కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఇచ్చారు. దాంతో ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు సాంకేతికంగా. కానీ అసెంబ్లీలో కూటమి అధికార పక్షం అవుతుంది గనక వైసీపీనే ప్రతిపక్షం అవుతుందేమో. పార్టీలు, ఆయా పార్టీల్లోని శాసనసభ్యుల సంఖ్యాపరంగా చూసుకుంటే మాత్రం జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలి. సాంకేతికంగా ఇది సాధ్యమేనా అన్న దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. ఎందుకంటే జనసేన పార్టీ కూడా ప్రభుత్వంలో భాగమైంది గనుక. ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గౌరవ సభలో అడుగు పెట్టనున్నారు. ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం చంద్రబాబుకి కొత్తేమీ కాదు. అసెంబ్లీ గేటు కూడా తాకనేమో అంటూ పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతలు చెలరేగిపోయారు. తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతుండటం, అది కూడా డిప్యూటీ సీఎం హోదాలో కావడం చాలా ప్రత్యేకం. గడిచిన 5 ఏళ్లలో టీడీపీ వాయిస్ అసెంబ్లీలో వినిపించకుండా చేయడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. మరిప్పుడు వైసీపీ వాయిస్ సంగతి ఏంటి? చట్టసభల్లోనూ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడిన వైఎస్ జగన్ ఇప్పుడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడే పవన్ కళ్యాణ్ని ఎదుర్కోగలరా? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ పోతే అసలంటూ వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళతారా అన్న ఇంకో ప్రశ్న తెరపైకి రాకుండా ఉండదు. ఒకవేళ అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళ్ళకపోతే వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి డుమ్మా కొడితే, గతంలో జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టారు పాదయాత్ర ముసుగులో. ఇప్పుడు అలా కుదురుతుందా అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది. అసెంబ్లీలో అయితే కూటమిని ఫేస్ చేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాదాపు అసాధ్యం. 175 మంది శాసనసభ్యులుండే శాసనసభలో వైసీపీ సంఖ్యాబలం 11 మాత్రమే. గతంలో అలా చంద్రబాబు గనుక పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే వైసీపీ సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోవచ్చు. పెద్ద కష్టమే వచ్చింది వైసీపీకి. శాసన మండలిలో మాత్రం వైసీపీకి ఒకంత బలం ఉంది. దాన్ని నిర్వీర్యం చేయడం చంద్రబాబుకి పెద్ద కష్టమేమి కాదనుకోండి, అది వేరే సంగతి అనుకోండి. ఇప్పటి అసెంబ్లీ సమావేశాల వరకు శాసన మండలిలో వైసీపీ ఎలాగోలా గట్టెక్కేస్తుంది. అసెంబ్లీలోనే వైసీపీ ఎదుర్కొనబోయే కష్టం మాటలకు అందనిది. నాకు తెలిసి ఒకప్పుడు యూత్ సినిమా ఆడియో ఫంక్షన్స్కి 100 days 175 days ఫంక్షన్స్ కోసం ఎలా ఎదురు చూసేవాళ్ళో ఇప్పుడు రాష్ట్రం మొత్తం అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం మాత్రం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఎప్పుడూ జరగని విధంగా కనీ విని ఎరుగని రీతిలో 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటింగ్ జరగడం ఒక ఎత్తు. అలాగే ఫలితాలలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులకు రికార్డు స్థాయిలో ఓట్లు రావడం, విజయవాడలో మైనారిటీలు ఎక్కువగా ఉండే పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపొందడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఘనత 2024 ఎన్నికలు. దీనంతటికీ కారణం జనసేన అని. 151 సీట్లతో 2019లో గెలిచిన వైసీపీ ప్రభుత్వం జగన్ పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఒక నియంతలా, ఒక వర్గం మీద పోరాట యోధుడులా దాడులు చేయడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించడానికి 5 ఏళ్ల సమయాన్ని వెచ్చించడం జరిగింది. పవన్ కళ్యాణ్ని తన మంత్రివర్గంతో బూతులు తిట్టించడం, అసెంబ్లీ గేటు కూడా తాకనేమో అంటూ టార్గెట్ చేయడంతో జగన్ తన పతనాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్న జనసేనాని ఏం మాట్లాడతాడా అని ఆతృతగా ఎదురు చూడడంలో అతిశయోక్తి లేదు. అసెంబ్లీ అంటే బూతులతో ప్రత్యర్థి మీద విరుచుకుపడటం కాదు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అని తన 21 మంది టీంతో అసెంబ్లీ హుందాగా జరిగే విధంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడతారని యువత 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. ఇంతకీ ఈ అసెంబ్లీ సమావేశాలకు మన పులివెందుల పిల్లి, అదేనండి మన పులివెందుల పులి వస్తారా రారా?